నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. మీ పిల్లలు ఎక్కువ టైం ఫోన్లో గడుపుతూ ఉన్నారా? లేదా ఫోన్ చూస్తూనే భోజనం చేయడం కానీ, ఫోన్ చూస్తూనే మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చినా కానీ మాట్లాడడం కానీ చేస్తూ ఉన్నారా? అంటే రోజులో ఎక్కువ టైం ఫోన్తో గడపడం వల్ల అనేక కొంచెం ఫ్రస్ట్రేటెడ్ మనుషుల్లాగానో, లేకపోతే ఇంకా చెప్పాలంటే మిగతా పిల్లలతో మింగిల్ కాకుండా ఉంటూనో మీకు కనిపిస్తున్నారా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీరు చూడాలి. అలాంటి పరిస్థితులు ఎవరైనా ఎదుర్కొంటుంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. ఎప్పుడు కూడా జాతీయ వార్తాంశాల గురించి, అంతర్జాతీయ విశేషాల గురించి, లేకపోతే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పొలిటికల్ డెవలప్మెంట్స్ గురించి నేషనలిస్ట్ హబ్లో మీరు అనేక వీడియోలు చూస్తూ ఉంటారు. నిజమే, ఇవన్నీ చెప్తున్నటువంటి నేను ఎందుకు కొత్తగా ఈ పిల్లల గురించి మాట్లాడుతున్నానని మీరు అనుకోవచ్చు. కానీ ఇది చాలా ముఖ్యమైన అంశం గురించి ఈరోజు మేము డిస్కస్ చేయబోతున్నాను. భారతదేశం అతి త్వరలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతోంది. థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా మారబోతున్నాము. $3 ట్రిలియన్ ఎకానమీ కాస్త $5 ట్రిలియన్ ఎకానమీ కాబోతోంది. వికసిత్ భారత్ లక్ష్యంగా భారతదేశం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఆర్థికంగా పరిపుష్టమైనటువంటి భారతదేశం గురించి మనం కలలు కంటున్నాం సరే, కానీ ఆరోగ్య భారతం ఎవరు పట్టించుకోవాలి? ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించుకోకుండా ఆర్థికంగా పరిపుష్టమైనటువంటి భారతం ఎవరికి పనిచేస్తుంది? సో అందుకే నేషనలిస్ట్ హబ్ ఈ మధ్య కాలంలో నేను అనేక రీసెర్చ్ స్టడీస్ కావచ్చు, లేకపోతే రకరకాల అంశాలను చూస్తూ ప్రజల దైనందిన జీవితాలని ప్రభావితం చేస్తున్నటువంటి ముఖ్యంగా ఆరోగ్య వ్యవస్థ గురించి, విద్యారంగము, వైద్య రంగానికి సంబంధించి కొన్ని కీలకమైన అంశాల మీద చర్చలతో మీ ముందుకు రావాలని నిర్ణయించుకున్నాను. ఆ క్రమంలోనే ఈ మధ్యకాలంలో నేను ఒక 2-3 వీడియోలు కూడా చేశాను. బట్ ఆ కోవలోనే ఇప్పుడు ఈ వీడియో కూడా వస్తుంది. ప్లీజ్ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి అండ్ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. రైట్, ఇక టాపిక్ లోకి వస్తాను. ఇందాక నేను చెప్పాను కదా, పిల్లలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫోన్లలో గడుపుతున్నారు. ట్రైన్లలో కానీ, బస్సులలో కానీ, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కానీ పిల్లలు భోజనం చేయాలంటే ఫోన్ కంపల్సరీ అయిపోయిన పరిస్థితి. ఫోన్ మాత్రమే కాదు, మిగతా టైం అంతా కూడా బయటకెళ్ళి ఆడుకోవడం పక్కన పెడితే కేవలం ఫోన్లోనే నిమగ్నమవుతున్న పిల్లలు చాలా మంది ఉన్నారు. కానీ ఇది చాలా అతి సమస్యాత్మకమైన ఒక విషయమని ఇప్పుడు మన గణాంకాలు చెబుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఆటిజం అనే మాటని మీరు వింటారు, వినకపోతే ఇప్పుడు మేము తెలియజేస్తాము. బట్ ఆటిజంతో బాధపడుతున్నటువంటి పిల్లలు అనేక మంది గతంతో పోల్చితే ఇప్పుడు పెరుగుతున్నట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. WHO లెక్కల ప్రకారం ప్రపంచంలో 100 మంది పిల్లలుంటే అందులో ఒకరు ఖచ్చితంగా ఆటిజం పేషెంట్ అని చెప్తున్నారు. ఇది ఫోన్లు ఎక్కువ చూడడం వల్ల, అటెన్షన్ డిజార్డర్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ వస్తుంటాయని చెప్తూ ఉంటారు. అండ్ భారతదేశం విషయానికి వస్తే ప్రతి 68 మంది పిల్లల్లో ఒకరు ఖచ్చితంగా ఆటిజం బారిన పడుతున్నట్టుగా గణాంకాలు చెబుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇదొక పెద్ద సమస్య కాబోతోంది. రాబోయే రోజుల్లో నేటి బాలలే రేపటి పౌరులు అంటాం, కానీ రేపటి పౌరులు ఆరోగ్యవంతంగా లేకుండా, సమాజానికి ఉపయోగకరంగా లేకుండా ఉంటే ఎంత కష్టమైన పరిస్థితి ఈ దేశం ఎదుర్కోవాల్సిందో మనకు తెలుసు. సో అందుకే ఈ చర్చకు పూనుకున్నాము. ప్రస్తుతం మనతో ఉన్నారు డాక్టర్ సురేందర్ గారు. వీరు MD పీడియాట్రిక్స్ చదివారు అండ్ వారు స్వయంగా అమృత చిల్డ్రన్స్ హాస్పిటల్ చైన్ని రన్ చేస్తూ ఉన్నారు. అండ్ పీడియాట్రిషియన్గా వారి దృష్టికి వస్తున్నటువంటి అనేక విషయాలు, ఇది కేవలం నగరాలకే పరిమితమైన విషయం కాదు, ఇది పల్లెటూళ్ళలో కూడా విపరీతంగా విస్తరిస్తోంది. మనకు తెలియకుండానే చాప కింద నీరులా మన పిల్లల్ని కబళిస్తున్నటువంటి ఈ ఆటిజం గురించి మనం తెలుసుకుందాము, 10 మందికి తెలియజేద్దాం. నమస్కారం సార్, సురేందర్ గారు, చర్చకు స్వాగతం. సార్, నేను కొంచెం సుదీర్ఘమైన ఇంట్రొడక్షన్ తీసుకున్నాను బికాస్ సీరియస్నెస్ అంతగా ఉంది కాబట్టి. మీరు కూడా ఇందాక ఆఫ్ స్క్రీన్ మాట్లాడుతున్నప్పుడు మనం చాలాసార్లు డిస్కస్ చేస్తూనే ఉంటాం, మీరు కూడా మీ అనుభవాలు చెప్తూనే ఉంటారు. ఈ పిల్లలు ఇందాక అన్నట్టుగా నేటి బాలలే రేపటి పౌరులు అంటున్నాం, కానీ ఆ పౌరులు ఆరోగ్యవంతంగా నిజానికి దేశానికి ఉపయోగపడే విధంగా తయారవుతారా అనే ప్రశ్న ఇప్పుడు ఈ ఆటిజం కేసుల నెంబర్ చూస్తుంటే ఒక భయానకంగానే ఉంది. ఒకసారి డీటెయిల్స్ చెప్తారా? తప్పకుండా. మొదటగా మీకు ధన్యవాదాలు. ఎందుకంటే మీరు నేషనలిస్ట్ హబ్ అంటే యూజువల్గా నేషనలిజం గురించి మాట్లాడతారని అనుకుంటారు, కానీ ఈ టాపిక్ తీసుకోవడం అనేది చాలా అభినందనీయము. నేను ఒక పిల్లల డాక్టర్గా మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇది మనము చూస్తున్నది ఒక టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. చాలా చాలా చిన్న విషయాన్ని చూస్తున్నారు. ఇప్పుడు భారతదేశంలో 18 లక్షల మంది పిల్లలు ఆటిజం ఉన్నారనేది అధికారికంగా మనకున్న గణాంకాలు. కానీ ఇంతకంటే లోపల చాలా అన్డయాగ్నోజ్డ్ కేసులు ఉన్నాయి, అనధికారికంగా చాలా మంది ఉన్నారు. సో ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్ని మీరు తీసుకున్నందుకు మీకు ధన్యవాదాలు. ఇది ఏమవుతుందంటే అండి, ఇప్పుడు మనకు ఆరోగ్యం అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా బాగా ఉండడాన్ని ఆరోగ్యం అంటారు. వ్యాధి లేకపోవడాన్ని ఆరోగ్యం కాదు. ఈ ఆటిజం అనేది
ఇప్పుడు మనం ఫిజికల్ ఇల్నెస్ గురించే అందరు ఫోకస్ ఉంటుంది. షుగర్ ఉంది, బీపీ ఉంది, ఏదైనా దగ్గు ఉంది, కోల్డ్ ఉంది, కఫ్ ఉంది, వేరే ప్రాబ్లమ్స్ ఏదన్నా కానీ ఇమ్మీడియట్గా రిలీఫ్ కోసం మెడిసిన్ తీసుకుంటారు, దాన్ని మాత్రమే అడ్రస్ చేస్తున్నారు. కానీ మనిషి పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, మానవ జీవిత లక్ష్యం ఏదైతే చేరుకోవాలనుకుంటున్నాడో, ఆనందంగా ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండాలి. వ్యాధి లేకుండా ఉంటే, శరీరానికి వ్యాధి లేకుండా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు. ఇది చిన్నప్పటి నుంచే మానసిక ఆరోగ్యాన్ని కబలించి వేసే వ్యాధి ఆటిజం అనేది. ఇది న్యూరో డెవలప్మెంటల్ డిసీజ్. మాటలో చెప్పాలంటే ఇది మెదడు ప్లస్ మనస్సు రెండు ఎదుగుదలకు సంబంధించింది. న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ అంటాం. ఇది చాలామంది పిల్లల్లో ఇప్పుడు అసలు మనం ఊహించనంత నెంబర్ కనిపిస్తుంది. అసలు ఇలాంటి వ్యాధులు యూజువల్గా మేము పిల్లల డాక్టర్లు అంటే నిమోనియా, డయేరియా ఇవి రెండు చూస్తే పిల్లల డాక్టర్. చిన్నప్పుడు మోషన్స్, నిమోనియాతో చనిపోవాలి. ఈ రెండింటి కోసం DCH అనే కోర్సు స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు ఈ వ్యాధుల నెంబర్ తగ్గిపోయి ఈ బిహేవియరల్ డిసీజెస్ నెంబర్ విపరీతంగా పెరుగుతుంది. అసలు మనం ఊహించినంత నెంబర్ పెరుగుతుంది. ఇది చాలా ప్రమాదకరం. ఇది కేవలం అంటే మనము ఓన్లీ సిటీస్లో ఉన్న వాళ్ళకైతేనేమో ఇద్దరు వర్కింగ్ పేరెంట్స్ ఉంటారు, ఇద్దరు పని చేయాల్సిన పరిస్థితి, తల్లిదండ్రులు ఇద్దరు కూడా పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేక కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల వాళ్ళు ఏదో కొంచెం డిజార్డర్స్కి లోనవుతున్నారు అని అంటే ఒక అర్థం ఉందేమో అనిపించేది అప్పట్లో. అది కూడా తప్పే, అసలు నిజానికి అసలు సంబంధమే లేదు. కానీ అనివార్య పరిస్థితుల్లో ఇవేమన్నా వస్తున్నాయి అనుకోవచ్చు. బట్ మీరు అంటున్నట్టుగా మీరు పల్లెటూరు, బేసికలీ మీరు టౌన్లో సిరిసిల్ల లాంటి ఒక ప్లేస్లో మీరు హాస్పిటల్ నడుపుతూ ఉన్నారు. నిజానికి టౌన్స్లో కూడా అట్లాంటి పరిస్థితి ఉందా? పిల్లలకి ఆటలు పాటలు ఇవన్నీ ఉంటాయి కదా? లేదు, అంటే ఈ ఆటిజం డిసీజ్ స్పెసిఫిక్గా టౌన్కి సిటీస్కి అనే డిఫరెన్స్ లేదు. అంటే అబ్బాయిలు అమ్మాయిల డిఫరెన్స్ వస్తే అబ్బాయిలకి ఎక్కువ ఉంటుంది అమ్మాయిలతో పోలిస్తే. కానీ టౌన్ సిటీస్లో ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ మేము రెగ్యులర్గా అట్లీస్ట్ డైలీ ఒక్క పేషెంట్ని ఆటిజం పిక్ చేయగలుగుతున్నాం. అందుకని సిరిసిల్ల లాంటి టౌన్లో మేము న్యూరో డెవలప్మెంటల్ సెంటర్ రన్ చేస్తున్నాం. అంత అవసరం పడింది. ఎందుకంటే బిహేవియరల్ ఇష్యూస్తో వస్తున్నారు. యూజువల్గా ప్రమాదం ఏమిటంటే వీళ్ళ నాన్న లేటుగా మాట్లాడాడు, వీళ్ళ బాబాయ్ ఎలానే మాట్లాడారు, వీళ్ళ తాత కూడా లేటుగా మాట్లాడారు అని నెగ్లెక్ట్ చేసేవాళ్ళు ఇంతకుముందు. కానీ వాళ్ళు గుర్తించగలుగుతున్నారు ఇప్పుడు. అది లక్షణాలు ఏంటి చెప్తారు ఒకసారి? బిహేవియరల్ డిజార్డర్ అన్నారు కదా, అంటే ఏమేమి ఉంటే? బేసిక్గా రెండు విషయాలు, కమ్యూనికేషన్ ఇంపేర్ అవుతుంది అండ్ రెస్ట్రిక్టివ్ రిపిటేటివ్ బిహేవియర్. చేసిన పనిని, ఒకే రకమైన పనిని ఒకే విధంగా చేయడానికి ఇష్టపడతారు. అది మొదటిది ఏంటంటే కమ్యూనికేషన్ ప్రాబ్లం. కమ్యూనికేషన్ రెండు రకాలు. ఒకటి వర్బల్ కమ్యూనికేషన్, మాటల ద్వారా చెప్పేది. నాన్ వర్బల్ కమ్యూనికేషన్, ఇప్పుడు సైగల ద్వారా, సంకేతాల ద్వారా, ముఖ కవలికల ద్వారా, ఇది కూడా కమ్యూనికేషనే. ఇది ఇన్ఫ్యాక్ట్ వర్బల్ కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యమైనది. ఇందులో ఇవి రెండు అఫెక్ట్ అవుతాయి. కమ్యూనికేషన్ ఎఫెక్ట్ అవుతాయి. వీళ్ళు ఐ కాంటాక్ట్ ఉండదు పిల్లలకి. అన్నిటికంటే మనం ఈజీగా భాషలో చెప్పాలంటే వాళ్ళ ఐ కాంటాక్ట్ ఉండదు. వాడికి ఒక రకమైన పర్టికులర్ పనే ఇష్టం ఉంటుంది, ఆ పనినే చేసుకుంటూ ఉంటాడు. వాడి లోకంలో వాడు ఉంటాడు. పేరుతో పిలిస్తే పలకడు, 4-5 సార్లు పిలవాల్సి వస్తుంది. అప్పుడు కూడా ఏదో ఇష్టం ఉండి ఇష్టం లేనట్టు పలుకుతాడు. అంటే పేరెంట్స్కి అర్థం కావడానికి సులభంగా చెప్తాను. ఒకటి, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడు, మొహం చూసి మాట్లాడు. మీరు ఇలా మాట్లాడుతుంటే పక్కకి తిరిగి మాట్లాడుతుంటాడు. సెకండ్ విషయం, పేరుతో పిలిస్తే పలకరు. అలా అని చెప్పి వాడికి వినికిడి ప్రాబ్లం ఉందంటే వినికిడి ప్రాబ్లం ఉండదు. మీరు హీరింగ్ టెస్ట్ చేస్తే నార్మల్ వస్తుంది, వినికిడి సమస్య కాదు. వాడి లోకంలో వాడు ఉంటాడు. వాడు కొన్ని పర్టికులర్ యాక్టివిటీసే ఇష్టం ఉంటుంది. వాడు సేమ్నెస్ కోరుకుంటాడు, ఒకే రకంగా ఉండాలని కోరుకుంటాడు. ఈ గ్లాస్ ఇక్కడే ఉండాలి, దీన్ని చేంజ్ చేస్తే వాడు ఇబ్బంది పడతాడు. ప్లస్ కొన్ని సౌండ్స్కి చాలా సెన్సిటివ్ ఉంటారు కొంతమంది, కొన్ని సౌండ్స్ భరించలేరు. కొంతమందిలో హైపర్ యాక్టివిటీ కూడా ఉంటుంది. సో వాడి లోకంలో వాడు ఉంటాడు. వాడికి మోటార్ డెవలప్మెంట్ అంటే నడవడము, పరిగెత్తడము, గెంతడము, ఎగరడము ఇవన్నీ నార్మల్ ఉన్నాయనుకొని తల్లిదండ్రులు నార్మలే ఉన్నాడు కదా అనే ప్రమాదం ఉంది. మనకి మనిషి హ్యాపీగా బతకడానికి కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందులో భాష అనేది వీడు నేర్చుకోడు, సరిగ్గా అన్ని పదాలు పలకలేడు. ఇప్పుడు యూజువల్గా 2 సంవత్సరాల పిల్లలు చిన్న చిన్న సెంటెన్సెస్ మాట్లాడగలరు. టాటా బాయ్ బాయ్ 9 months పిల్లోడు చెప్పగలడు. కానీ ఈ పిల్లలు చాలా అంటే ఇప్పుడు 5 సంవత్సరాల పిల్లోడు 2 సంవత్సరాలు అంటే ఎదుగుదలే ఉంటుంది. అప్పుడు చిన్న చిన్న పదాలు చెప్తా అంటాడు. మనం ఏమనుకుంటాం, వాళ్ళ అమ్మ నాన్నకి లేటుగా ఉండింటారు ఎవరు అని అనుకుంటాం. అలా కాదు. ఇది నిజంగానే డిజార్డర్. ఇది చాలా ప్రమాదం. ఇంకోటి, కొన్ని పర్టికులర్ యాక్టివిటీస్ వాడు చేస్తుంటాడు. స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేసుకుంటానికి ఇష్టపడతాడు. గ్రూప్ ప్లే ఇష్టపడాడు. పిల్లలతో ఆడుకుంటుంటారు కానీ వీడు ఒక బొమ్మ తీసుకొని వీడే ఆడుకుంటుంటాడు. పిల్లలు మిగిలిన వాళ్ళందరూ ఉండొచ్చు, మనకేమనిపిస్తుంది వీళ్ళు పిల్లలతో అందరితోనే ఆడుకుంటాడు అనిపిస్తుంది. లేదు, మనం క్లియర్గా గమనిస్తే వాడు ఒక ఆబ్జెక్ట్ పట్టుకొని, వాడికి నచ్చిన దాని ఒక బొమ్మను పట్టుకొని, వాడికి నచ్చిన కలర్ బొమ్మను పట్టుకొని వాడే ఆడుకుంటుంటాడు. మనం ఏమనుకుంటాం, చూడడానికి పిల్లలందరితోనే కలిసి ఆడుకుంటుంటాం. ఏదన్నా ఒక మూలన వాడికి నచ్చిన ప్లేస్లో ఐసోలేటెడ్గా సోషలైజ్ అవ్వడానికి ఇష్టపడాడు, అందరితోనే కలవడానికి ఇష్టపడ్డు. వాడి లోకంలో వాడు ఉంటాడు. రిపీటెడ్ రెస్ట్రిక్టెడ్ యాక్టివిటీస్ చేస్తుంటారు. ఇప్పుడు రోలింగ్ మూమెంట్స్ వాడే తిరుగుతుంటాడు. తిప్పడం అట్లాంటి కొంత ఇష్టం ఉంటుంది. ఏదైనా చక్రం పట్టుకొని తిప్పుకుంటూ కూర్చుంటాడు. వాటిని ఒకే రకమైన దాన్ని రిపీటెడ్గా చేస్తూ ఉంటాడు.
ఇవి లక్షణాలు ఉంటాయి సాధారణంగా. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా నిజంగానే నెంబర్స్ చెప్తూ ఉన్నాయి. భారతదేశంలో 68 మందిలో ఒకరు అని అంటున్నారు. ఒక పిల్లలు 68 పిల్లలు ఉంటే అందులో ఒకరు ఖచ్చితంగా ఆటిజం అంటే చాలా పెద్ద నెంబర్. ఇది చిన్న విషయం కాదు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన నంబర్కి అంటే రిజిస్టర్డ్ ధృవీకరించినటువంటి అంశాల కంటే కూడా ధృవీకరించకుండా అలా నడుస్తున్న వాళ్ళు చాలా మందే ఉండి ఉంటారు. వీళ్ళని ఇప్పుడు ఎలా మీరు ఇందాక గుర్తించడం గురించి చెప్పారు కానీ దీనికి కారణాలు ఏంటి అసలు? ఇది కేవలం పిల్లలను ఓన్లీ ఫోన్లు చూడడము దీనివల్లనే వస్తుందా, లేకపోతే ఇంకా ఏమైనా ఇతరత్ర కారణాలు ఉన్నాయా, లేకపోతే ఒకటే ఫోన్ అంటే ఆ ఫోన్ వల్ల కలిగే ఇబ్బందులు ఏంటి, దాని తీవ్రత ఎంత? ఈ ఆటిజంకి ది రీజన్ అంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు కోవిడ్ ఉందనుకోండి, వైరస్ అనేదంతా వచ్చింది. ఏదైనా టీబీ ఉందనుకో మైకోబ్యాక్టీరియం అనే బ్యాక్టీరియా, అట్లాంటిది కాదు. ఇది మల్టీ ఫ్యాక్టోరియల్. అందులో రెండు కాంపోనెంట్స్ ఏంటంటే, ఒకటి జెనెటిక్ కాంపోజిషన్ ఉంది కంపల్సరీ. అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా వాళ్ళ అన్న కానీ తమ్ముడు కానీ అక్క కానీ ఇంకా ఎవరైనా రిలేటివ్స్లో ఆటిజం లక్షణాలు ఉంటే వీళ్ళకి వస్తుంది కొంతమందికి. అదొక అబ్జర్వేషన్, జెనెటిక్ కాంపోజిషన్. సెకండ్ థింగ్ ఏంటంటే, తల్లి గర్భంలో బిడ్డ ఉన్నప్పుడు తల్లి మానసిక ఆందోళనతో ఉంటే, తల్లి ఏదైనా మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ ట్రామాకు గురైంటే, ప్లస్ డ్యూరింగ్ డెలివరీ పెరినెటల్ యాసిడ్ అంటాం, బిడ్డకి ఏదో ఒక కారణం వల్ల ఆక్సిజన్ అందకపోవడము, గ్లూకోజ్ అందకపోవడము అలా జరిగినప్పుడు, నెలల నిండా పుట్టిన పిల్లలు, లేదంటే తల్లికి షుగర్ ఉందనుకోండి, బీపీ ఉందనుకోండి, మెయిన్గా షుగర్ ఉన్న తల్లికి పుట్టిన పిల్లలు, ఇలాంటి వాళ్ళల్లో ఆటిజం లక్షణాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ది రీజన్ అని చెప్పడానికి లేదు, చాలా రీజన్స్ ఉన్నాయి. అందుకని మనకు ది పర్టికులర్ కాజ్ అంటే మనం ఈజీగా ట్రీట్మెంట్ చేసుకుంటాం, సులభమయ్యేది ట్రీట్మెంట్. మన లైఫ్ స్టైల్ వల్ల కూడా వచ్చింది. వీటితో పాటు ఈ స్క్రీన్ టైం అనేది చాలా డేంజరస్. ఇది యాడ్ ఆన్ అవుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ స్క్రీన్ టైం ఏదైతే ఫోన్ చూడడం అనేదో ఆటిజం లక్షణాలని డబుల్ చేస్తుంది. ఎలా? ఎందుకంటే లాంగ్వేజ్ స్కిల్ అనేది యాక్టివ్ స్కిల్, భాష నేర్చుకోవడం అనేది యాక్టివ్ స్కిల్. అంటే మనం ఇప్పుడు సైకిల్ తొక్కడము, డ్రైవింగ్ చేయడము, ఈత కొట్టడము అనేది థియరీ కాదు. మీకు ఎంత థియరీ చెప్పినా మీరు ఈత కొడితేనే మీరు ఈత కొట్టినట్టు. సైకిల్ ఇలా తొక్కాలి, డ్రైవింగ్ ఇలా చేయాలి, గేర్ ఇలా వేయాలి, క్లచ్ ఇలా మార్చాలి, ఎంత చదువుకొని కార్ నడపలేం. అది ప్రాక్టికల్ చేసేది. లాంగ్వేజ్ అలాంటిది. ఇప్పుడు కమ్యూనికేషన్ అనేది అలాంటిది. అది అక్వైర్డ్ స్కిల్. యాక్టివ్ స్కిల్ అనేది ప్యాసివ్ స్కిల్. అంటే చూడడం వల్ల రాదు, వినడం వల్ల రాదు, మాట్లాడడం వల్ల వస్తుంది. అది దెబ్బతింటుంది స్క్రీన్ టైం వల్ల. సో ఈ ఆటిజంలో ఏదైతే ఆల్రెడీ ప్రాబ్లం ఉందో దాన్ని ఇది యాంప్లిఫై చేస్తుంది, రెట్టింపు చేస్తుంది. సో స్క్రీన్ టైం అనేది నెంబర్ 1 ఎనిమి ఆటిజం ఉన్న లక్షణాల వాళ్ళకి. లెస్ దాన్ 2 years పిల్లలకి రెగ్యులేషన్స్ ప్రకారం, రూల్స్ ప్రకారం, గైడ్లైన్స్ ప్రకారం లెస్ దాన్ 2 years పిల్లలకి స్క్రీన్ టైం 0. అసలు స్క్రీన్ చూపించద్దు 2 సంవత్సరాల లోపల పిల్లలకి. కానీ ఇప్పుడు మనం 1 month బేబీ నుంచి, న్యూబార్న్ బేబీ అప్పటి నుంచి స్క్రీన్ వీడియో కాల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి, అసలు ఉగ్గు స్టార్ట్ చేద్దాం 6 నెలలప్పటి నుంచి, ప్రతిదీ స్క్రీన్ లేకుండా వాటి లైఫ్లో ఏమీ జరగలేదు. సో లాంగ్వేజ్, కమ్యూనికేషన్ పోతుంది ఖచ్చితంగా, సోషల్ స్కిల్ అనేది ఖచ్చితంగా పోతుంది. సో ఇది ఆటిజం లక్షణాలు పెంచుతుంది స్క్రీన్ టైం. 2 years తర్వాత కూడా స్క్రీన్ టైం పిల్లలకి గైడ్లైన్స్ ఉన్నాయి ఏజ్ ప్రకారం సాయికృష్ణ గారు. అది కూడా ఎడ్యుకేషనల్ పర్పస్లో మాత్రమే స్క్రీన్ చూడాలా, నాట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. కానీ ఇప్పుడు పిల్లలందరూ కూడా 2 years బాబు కూడా చూస్తారు, రీల్స్ ఏవో ఒకటి, ఇన్స్టా అన్నీ చూస్తారు, అన్నీ చూస్తారు. దానికి అసలు రెస్ట్రిక్షన్ ఏం లేదు. అంటే ఆ కంటెంట్ ఇప్పుడు మనం చూసేది ఇంటరాక్షన్, నా మనసుతో నా మెదడుతో ఇంటరాక్షన్ అది దాని లోపల పోతుంది. దానికి ఏం రెగ్యులేషన్ కూడా లేదు. ఇప్పుడు ఈ బాబు చూస్తున్నాడు, నేను ఇదే చూపించాలి అని కూడా ఏం లేదు, తెలియదు కదా. యూట్యూబ్కి కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాకి కానీ దేనికి కూడా తెలియదు. 9 months బాబు చూస్తున్నాడు, నేను ఇది చూపించకూడదు అని ఏం తెలియదు దానికి. సో అందరికి చూపించినట్టు అంతా చూపిస్తుంది, అక్కడ ఏది సజెస్ట్ చేస్తుంది, అన్ని లోపలికి పోతుంది. సో ఇది నెగిటివ్ ఎలిమెంట్స్. కానీ కొంతమంది రైమ్స్ చూస్తారు అనుకోండి, ఇట్లాంటి పిల్లలకు సంబంధించిన కంటెంట్ చూస్తారు. మా పిల్లలు, చాలా మంది పెద్దవాళ్ళు కూడా చెప్పిన సందర్భాలు ఉంటాయి, మా పిల్లలు ఫాస్ట్గా కలర్లని గుర్తుపడుతున్నారు, ఫాస్ట్గా 1 2 3 చెప్పేస్తున్నారు, ఫాస్ట్గా ఆల్ఫాబెట్స్ చెప్పేస్తున్నారు, చాలా మురిసిపోతూ ఉంటారు చాలామంది. సో అది లెర్నింగ్ కిందకి రాదా? అది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ప్యాసివ్ లెర్నింగ్. అది అంటే దాని మీనింగ్ తెలియకుండా దాన్ని మధ్యలో మీరు డిస్టర్బ్ చేయండి. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. 15 5s ఎంత అని అడగండి, చెప్పలేరు కొంతమంది. 15 1 2, 15 2s, 15 3 అని చెప్పుకుంటూ వస్తాడు. ఏది మంచిది? 15 5s అన్నప్పుడు ఇన్స్టెంట్గా చెప్పడం మంచిదా, లేదు 15 ప్యాటర్న్ ప్రకారం నేర్చుకుంటేది అది? అంటే మీరు ఏదైతే చెప్తున్నారో వాళ్ళు కళ్ళలు గుర్తు, అదొక ప్యాటర్న్ ప్రకారం, మా ప్యాటర్న్ మీరు మధ్యలో డిస్టర్బ్ చేయండి, మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తా అంటారు. అది లెర్నింగ్ కాదు, అది ప్యాసివ్ లెర్నింగ్, అది ఇంపోజిషన్. అది కొద్ది రోజులు మాత్రం ఉంటుంది, అది కూడా వ్యానిష్ అయిపోతుంది. అంటే ఈజీగా మర్చిపోతారు దాన్ని. ఎందుకంటే ఇది వీళ్ళు యాక్టివ్గా నేర్చుకునేది కాదు,
అది ఈజీగా మర్చిపోయేది. మెమరీ అనేది అంటే పర్మనెంట్ మెమరీ ఏర్పడాలంటే అది యాక్టివ్గా ఉండాలా, పర్మనెంట్ సైనాప్స్ ఏర్పడాలా, న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ కావాలి బ్రెయిన్లో పర్మనెంట్ మెమరీ ఏర్పడాలంటే, లాంగ్ టర్మ్ మెమరీ ఏర్పడాలంటే. ఇది చాలా షార్ట్ టర్మ్ ట్రాన్సియంట్ మెమరీ అంటాం దాన్ని. అది పోతుంది, దాన్ని చూసి మనం మురిసిపోవద్దు, ఇన్ఫ్యాక్ట్ అది డ్యామేజ్ చేస్తుంది. సో అట్లా మనం ఎంకరేజ్ చేయొద్దు. అందుకని స్క్రీన్ టైంని ఖచ్చితంగా గ్రీన్ టైమ్గా మార్చాలి. స్క్రీన్ టైంని గ్రీన్ టైమ్గా ఎంత మారిస్తే అంత లాభం. సో బయట అవుట్డోర్ యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేయాలి ఖచ్చితంగా. కొంత 10 నిమిషాల టైం దొరికినాయి పర్వాలేదు, బయట ప్రకృతితో ఎంత టైం స్పెండ్ చేస్తే పిల్లలు అంత మంచిది. చాలా విషయాలు తెలుసుకుంటారు. సో మీకు ఫ్రీక్వెంట్గా మామూలుగా ఎన్ని కేసులు వస్తున్నాయి, ఎట్లాంటి కేసులు వస్తున్నాయి మీకు పల్లెటూళ్ళలో? అంటే యూజువల్గా ఇప్పుడు నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ఒక 7 సంవత్సరాలు అయింది సార్. ఇష్టంగా స్టార్టింగ్లో డెంగ్యూ ఇలాంటి జ్వరాలే ఉంటాయి పల్లెటూరులో అనే ఫీలింగ్ నాకు కూడా ఉండేది. కానీ రొటీన్ ఓపీ చూస్తున్నప్పుడు చాలామంది ఈ వీటికంటే కూడా సార్ పేపర్ మీద రాసిస్తారు, సార్ ఎక్కువ ఫోన్ చూస్తున్నాడు, అన్నం తింటలేడు, ఎప్పుడు చాక్లెట్స్ తింటాడు, ఎప్పుడు చిప్స్ కావాలంటాడు, వాళ్ళని కొనికపోతే వాళ్ళ తాతను కొడుతున్నాడు, మీరు బెదిరించండి, భయపెట్టించండి. అంటే డిసీజులు ఎన్ని ఉన్నాయో పేపర్ మీద రాసిస్తారు. ఎందుకంటే వాడు ముందర చెప్తే నువ్వు చెప్పించినావని మళ్ళీ వాడు రివర్స్ అవుతాడు వీళ్ళ మీద. పల్లెటూరులో రోజు జరుగుతున్న ట్రెండ్. నేను కావాలంటే మీకు ఫొటోస్ పంపిస్తాను ఎంతమంది పేరెంట్స్ అని చెప్పి. ఇది చాలా ప్రమాదకరమని అనిపిస్తుంది, చాలా డేంజరస్ ట్రెండ్ ఇది. అంటే నెక్స్ట్ జనరేషన్ ఒక తరము హ్యూమన్ ఎక్సలెన్స్ అనేది మిస్సింగ్. మీరు ఇందాక అన్నారు కదా, ఎకనామికల్లీ ఓకే మనం $1 ట్రిలియన్ ఏదన్నా అవ్వచ్చు, కానీ మానవ వనరు ఏమవుతుంది, హ్యూమన్ ఎక్సలెన్స్ ఎక్కడ, అది మిస్ అయిపోతాం. నెక్స్ట్ జనరేషన్ చాలా భయంకరమైన ప్రమాదం ఇది. ఆటిజం లాంటి వ్యాధులు చాలా భయంకరమైన ప్రమాదం వచ్చి ఉంది. అంటే హ్యూమన్ క్వాలిటీ తగ్గిపోతుంది, మంచి మనిషి దొరకడు. అంటే మీరు చెప్పేది అర్థం చేసుకునే మనిషి దొరకడు, మీరు చెప్పేది వినే మనిషి దొరకడు. అందరూ అంటే ఏదో ఒక రకంగా చెప్పాలంటే అదొక పిచ్చోళ్ళ లోకం అయిపోతుంది. అంటే సారీ నేను ఈ పదం వాడకూడదు, కానీ యాజ్ ఎ డాక్టరు, పిల్లల డాక్టర్ నేను ఈ పదం వాడకూడదు, కానీ కాకపోతే జనాలు ఏమనుకుంటారు, స్కూల్లో ప్రాబ్లం ఏంది, ఇప్పుడు ఈ పిల్లోడు ఉన్నాడు, మీరు ఫోన్ ఇచ్చి అట్లా చేశారు, వాడు మనుషులతో మాట్లాడడమే రాలేదు, వాడికి స్కూల్కి పంపిస్తారు, వాడి లోకంలో వాడు ఉంటే పిచ్చోడు రా అంటారు. మీరేం చేస్తారు తర్వాత, వాడిని తీసుకెళ్ళి స్పెషల్ స్కూల్లో వేస్తారు. అంటే వాడు అలానే పెరుగుతాడు. సమాజం వాడిని స్పెషల్గా స్కూల్లో ఎన్ని రోజులు పెరుగుతాడు, మామూలు జనజీవన శ్రవంతులు బతకాలి కదా వాడు. సో ఇది పెద్ద ట్యాగ్ అయిపోతాడు. వాడు లైఫ్ టైము వాడి మీద వాడికి ముద్ర మనం వేసేటట్టు చేసినాము, వాడు లైఫ్ టైం అలాగే ఉండిపోతాడు. అదే బిడ్డని మనం కన్నా గుర్తించి, అరే ప్రాబ్లం ఇది, నీకు ఆటిజం అనే వ్యాధి ఉంది, దీని లక్షణాలు ఇవి ఉన్నాయి, దానికి ట్రీట్మెంట్ పరంగా డయాగ్నోసిస్ ఫస్ట్ వ్యాధి నిర్ధారించుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మనకు తెలియదు ఈ బిడ్డలు ఎంత గొప్ప వాళ్ళు అవుతారో ఎవరికి తెలుసు. రేపు పొద్దున ప్రధానమంత్రి అవ్వచ్చు ఈ దేశానికి. ఎలా చెప్తాం మనం, వాడిని వీటి సపరేట్ బిహేవియర్ ఉందని సపరేట్గా చేసేసి సపరేట్ స్కూల్లో వేసి సపరేట్ ట్రీట్మెంట్ ఇప్పించుకుంటా అలా వదిలేస్తాం. సో మనం కారణమవుతాం. సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇది మనం అనుకున్నట్టు ఏదో భయంకరమైన వ్యాధి కాదు, అరుదైన వ్యాధి కాదు. భయంకరమైంది అరుదైంది అయితే కాదు, మనం గుర్తించకపోతే భయంకరంగా మారుతుంది, ఇంకా చాలా చాలా తీవ్రతరం అవుతుంది. అంటే మనం ఇంటర్వెన్షన్ తర్వాత కూడా ఏమీ చేయలేదు వరకు కొంత కట్ ఆఫ్ లాగా మీరు చెప్తారంటే పలానా ఏజ్ వరకు మనం మార్చుకోవచ్చు, తర్వాత మార్చుకోలేము. అయితే ఎంత ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే అంత మంచి సాక్షి గారు. అందుకని ఇప్పుడు మనం 9 months ఒక్కసారి ఆటిజం వచ్చింది అని అంటే ఇంకా మనం రివర్సల్ చేయలేము. చేస్తారా? వచ్చిందంటే అది మనిషి లోపల ఉన్నది, బేసికల్గా వచ్చేది కాదు, బయట నుంచి వచ్చేది కాదు, ఉన్నది. అది దానికి క్యూర్, పర్మనెంట్ క్యూర్ అట్లాంటిది కాదు. మనం ఏం చెప్తాం, లైఫ్ టైం లాంటిది ఇది. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూని కాలేదనుకోండి, ఆ బిహేవియర్ అట్లనే ఉంటుంది అంతే, జీవితాంతం. మీరు ఇంటర్వెన్షన్ ఎంత ఎర్లీగా చేస్తే అంత మంచిది. అంటే బిహేవియరల్ థెరపీ చేయకపోతే వాడు లైఫ్ టైం అట్లనే ఉంటాడు, వాడు ఎవరితో మాట్లాడు, వాడి లోకంలో వాడు బతుకుతాడు. అది చాలా ప్రమాదం కదా. ఇది చాలా తీవ్రంగానే ఉంది సార్. జీవితాంతం ఉంటుంది వ్యాధి, జీవితాంతం ఉంటుంది మనం కానీ ఇంటర్వ్యూ కాకపోతే. అందుకని 9 months అప్పుడు నుంచే స్క్రీన్ చేయమని చెప్తున్నాం. వ్యాక్సిన్కి వస్తారు 9 months అప్పుడు వ్యాక్సిన్ ఉంటుంది, అప్పుడు స్క్రీన్ చేయాలి. 9 months పిల్లడు టాటా బాయ్ బాయ్ చెప్పగల, కానీ వీడు స్టాండింగ్ విత్ సపోర్ట్ నిల్చోవాలి, వాళ్ళు బరువు పట్టుకొని, అది చూసి మురిసిపోతారు. కానీ వీడి కమ్యూనికేషన్ ఎలా ఉంది, నిల్చున్నాడు బాగానే ఉంది, నిల్చొని మాట్లాడుతున్నాడు, ఏదన్నా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడా, సైగ చేస్తున్నాడా, నాన్న వచ్చిన డ్యూటీకి వెళ్తున్నాడు, వాళ్ళ అమ్మ డ్యూటీకి వెళ్తున్నాడు, ఏదైనా పని చేస్తుంది, టాటా చెప్పగలుగుతున్నాడా, స్మైల్ ఇస్తున్నాడా మొహం చూసి, ఇవన్నీ గుర్తించమని ఒక క్రైటీరియా ఉంది. 9 months అప్పుడు చెప్పమంటున్నాం. ఎంత ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే, ప్రిఫరబుల్లీ టాడ్లర్ స్టేజ్లోనే 3 years లోపల డయాగ్నోస్ చేస్తే నియర్ నార్మల్, ఆల్మోస్ట్ నార్మల్ అయిపోతాం. ఎంత లేట్ చేస్తే నార్మల్ అవ్వడానికి అంత దూరం జరిగిపోతాం. 6 సంవత్సరాల తర్వాత నార్మల్ అయ్యే అవకాశం బాగా తక్కువ. కానీ
ఎక్కువ ఫోకస్ 6 సంవత్సరాలు అప్పుడే పెడతారు. ఇంట్లో ఇంకోటి కూడా ఉంది సార్, ADHD అని అంటారు, అదేంటి? ఆటిజం ఏంటి? ఆటిజం అనేది బేసికల్గా ఇది న్యూరో డెవలప్మెంటల్ డిసార్డర్. ADHD కూడా అలాంటిదే, కాకపోతే అది ఇంకొక స్పెక్ట్రమ్. అంటే ఇది స్టార్టింగ్ పాయింట్, అది ఇంకొక పాయింట్, అంటే ఒకటే స్పెక్ట్రమ్. అందుకని ఇప్పుడు WHO ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్లో అది కూడా ఒకటి ADHD. అందులో అటెన్షన్ ఉండదు, వాడికి హైపర్ యాక్టివిటీ ఉంటుంది. అంటే ఒక్క చోట కూర్చోడు, నిలకడగా ఒక 2 నిమిషాలు కూర్చోలేడు, బాగా హైపర్ ఉంటాడు. ప్రతిదీ ఇప్పుడు ఏదైనా రూల్స్ ప్రకారం గేమ్ ఆడాల్సి ఉంటుంది, వాడు ఆడు. ఇప్పుడు క్యారమ్స్ 4 కూర్చోరు అనుకోండి, టర్న్ వచ్చేంత వరకు ఆగడు, మధ్యలో కూర్చొని కొట్టేస్తాడు. ఏదైనా లైన్లో నిల్చోడు, ముందు వెళ్ళిపోతాడు, అస్సలు ఓపిక ఉండదు. అది ADHD, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. అది కూడా ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్లో ఒకటి. అది ఇంకొక ఎక్స్ట్రీమ్. దానిలో ఏంటి విషయం అంటే IQ నార్మల్ ఉంటుంది ADHD పిల్లలకి, వాడు కూడా థెరపీతో నార్మల్ అయిపోతారు. అన్నిటికంటే మంచి విషయం, అది ఆటిజం కానీ ADHD కానీ వీళ్ళ జీవిత ఆయుష్ మిగిలిన వాళ్ళ ఆయుష్ సేమ్, కాకపోతే క్వాలిటీ ఆఫ్ లైఫే దెబ్బతింటుంది. కరెక్ట్. ఆయుష్తో సంబంధం లేదు, ఫిజికల్గా కాదు, ఇది న్యూరో డెవలప్మెంటల్. కాబట్టి మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయాలంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఈ లక్షణాలు ఉన్నాయో లేదా చూసుకోవాలి. ఉంటే ఖచ్చితంగా దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్, న్యూరాలజిస్ట్ను, సైకాలజిస్ట్ను, చైల్డ్ సైకాలజిస్ట్ను కలిసి, చిన్న విషయం అది, బ్లడ్ టెస్టులతో చేసేది కాదు, MRI స్కానింగ్తో డయాగ్నోస్ చేసేది కాదు, న్యూరోనల్ స్టడీస్తో డయాగ్నోస్ చేసేది కాదు. కొంత క్వశ్చన్స్ ఉంటాయి, మీ పిల్లవాడికి ఈ లక్షణాలు ఉన్నాయా, మీరు గమనించారా? మనం ఎప్పుడు అంత టైం ఇచ్చుండం, మన బిజీ లైఫ్లో అంత టైం ఇచ్చాం. ఆ క్వశ్చన్స్ చదివినప్పుడు తర్వాత మీరే ఆశ్చర్యపోతారు, ఓహో ఇవన్నీ నేను ఎప్పుడు మా పిల్లవాళ్ళు గమనించలేదు. నేను అవి ఒకసారి వెరిఫై చేసుకుంటాం, టైం తీసుకోవచ్చు, అర్జెంటుగా చేసేది కాదు, అది తొందరలో చేసేది కాదు. సో టైం తీసుకొని వెరిఫై చేసుకున్నప్పుడు ఈ లక్షణాలు ఉన్నాయంటే స్కోరింగ్ని బట్టి మనం గ్రేడ్ చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. అది కూడా మందుల ట్రీట్మెంట్ కాదు, బిహేవియరల్ థెరపీ. మిగిలిన చిన్న ఇంటర్వెన్షన్స్ ఉన్నాయి. డైట్ మాడిఫికేషన్ ఉంటుంది, స్లీప్ హైజీన్ ఉంటుంది, స్క్రీన్ టైం రెగ్యులేషన్ ఉంటుంది, ఈ బ్రెయిన్ గ్రోత్ కోసం అని చెప్పి కొన్ని సప్లిమెంట్స్. ఇప్పుడు రక్తహీనత ఉండొచ్చు కొంతమంది పిల్లలకి, కొంతమంది సిండ్రోమ్స్, వేరే అదర్ వ్యాధులు, ఇప్పుడు ఫిట్స్ ఉన్నప్పుడు ఆటిజం ఉండే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన మందులతో పాటు బిహేవియరల్ థెరపీ అనేది మెయిన్. ప్లే థెరపీ, బిహేవియరల్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, ఇలా ఇదే మెయిన్ ట్రీట్మెంట్ అంటే బిహేవియరల్ థెరపీ. ఫైన్ సార్, నిజంగా అసలు మీరు చెప్తున్న వింటూ ఉంటే భయం వేస్తోంది. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ బాగుండడం కావాలి, దేశం బాగుండడం అంటే పిల్లలు బాగుండాలి, సమాజం బాగుండాలి కదా. సో ఫైనల్లీ మీరు ఇచ్చే మెసేజ్ ఏంది పిల్లలకి కానీ తల్లిదండ్రులకి ఏమన్నా మీరు చెప్తారా? అంటే నేనైతే ఒక్కటే సాయికృష్ణ గారు చెప్పాలనుకున్నది, ఒకటి, ఆరోగ్యం అంటే శరీరకమైంది అంటే శరీరానికి మాత్రమే సంబంధించింది. ఫిజికల్ హెల్త్ అనే దాన్ని వదిలిపెట్టాలి మనం ఫస్ట్. ఎందుకంటే శరీరానికి సంబంధించి చాలా మందులు ఉన్నాయి, ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది. హార్ట్ అటాక్ల కంటే థాట్ అటాక్లు భయంకరం కాబోతున్నాయి. థాట్ అటాక్స్ అందుకోసమనే చాలా మానసిక రుగ్మతలతో మనిషి బాధపడుతున్నాడు శారీరక రుగ్మతల కంటే. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మనిషి తల్లి గర్భం నుంచే స్టార్ట్ అవుతుంది. కరెక్ట్. సో అందుకనే రామకృష్ణ మఠ మిషన్ వారు, మీకు తెలుసు, సీతకంఠానంద స్వామిజీ అద్భుతమైన ఆరేజ్ అనే కాన్సెప్ట్ని స్టార్ట్ చేశారు. తల్లి ఫిజికల్గా ఆరోగ్యంగా ఉండాలా, అన్నిటికంటే ముఖ్యమైనది మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. ప్రెగ్నెన్సీ టైంలో ఏ రకమైన మానసిక ఒత్తిడికి లోనైనా అది బిడ్డ మీద శాశ్వతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. మన సంస్కృతి చాలా గొప్పది కాబట్టి శ్రీమంతం లాంటివి వాళ్ళు ఊరికే చేయలేదు. హార్మోనల్ అసమానత వలన, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన తల్లి మూడ్ స్వింగ్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీ అప్పుడు. ఒక పండగ వాతావరణం ఉండాలి. అందుకే మనకు అన్ని పండగలు ఉన్నాయి. ఒక పండగ వాతావరణం ఉండాలి, ఆ మనసు ఆహ్లాదంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. తల్లి హ్యాపీగా ఉంటే, నాకు ఇంతమంది ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, ఆమె ప్రెగ్నెన్సీ అని తెలిస్తే పుట్టబోయే బిడ్డ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు బంధువులు అన్నీ కూడా. సో నాకు ఇంతమంది సపోర్ట్ ఉందని ఒకసారి చెప్పడం కోసము అదొక పండగ వాతావరణాన్ని కల్పిస్తే ఆమె ఆనందపడితే లోపల బిడ్డ మానసిక వైకల్యం లేకుండా పుట్టాలనే ఉద్దేశంతో శ్రీమంతం లాంటివి చేస్తారు. అలాంటి గొప్ప కల్చర్ మనది. దాని నుంచి మనం చాలా దూరం అయిపోవడం వల్ల, అంటే మెంటల్ స్ట్రెస్ ప్రెగ్నెన్సీ అప్పుడు అస్సలు తీసుకోకూడదు. అనవసరంగా రిపోర్ట్స్ చూసి కానీ మనం ఇంటర్ప్రిటేట్ చేసుకొని ఏడుస్తుంటారు చాలామంది. టీఫా రిపోర్ట్లో చిన్న రిపోర్ట్స్ని పట్టుకొని కూడా డాక్టర్ల దగ్గర చుట్టూ తిరిగేస్తుంటారు, హాస్పిటల్ షాపింగ్ చేస్తుంటారు. అట్లంతా టెన్షన్ పడకూడదు. ప్రెగ్నెన్సీ అనేది లైఫ్లో చాలా ప్రీషియస్, అది ఫౌండేషన్. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఫౌండేషన్ సరిగ్గా లేకుండా 8th ఫ్లోర్లో నేను పెద్ద బరువులు ఎత్తుతానంటే చాలా కష్టమవుతుంది. ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఇన్ యూట్రో లైఫ్ ఫీటల్ ఆరిజిన్ హైపోస్ అనేది సైంటిఫిక్ ప్రూఫ్ ఉంది మనకి. అంటే తల్లి గర్భం నుంచే మనకు వచ్చే శారీరకమైన వ్యాధులు, మానసికమైన వ్యాధులకు ఫౌండేషన్ పడుతుంది అని సైంటిఫిక్ ప్రూఫ్ ఉంది. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు తల్లి ఆనందంగా ఉండాలా, కుదిరితే రాముడు సీత గురించి తెలుసుకోవాలా,
రామాయణం మహాభారతం లాంటి పుస్తకాలు చదవాలా, వివేకానందుడు, సుభాష్ చంద్రబోసు, భగత్ సింగ్ గొప్ప వాళ్ళ పుస్తకాలు చదువుకోవాలా. ఈ సీరియళ్ళు ఇట్లాంటి వాటితో టైం స్పెండ్ చేయకూడదు. హస్బెండ్స్తో గొడవలు పెట్టుకోవడం కానీ, అంటే మగవాళ్ళని ఎవరు ఏమనరు, ఎందుకంటే తల్లి ఆధారం, తల్లి ఆలోచనలు బట్టే పిల్లలు ఉంటారు కాబట్టి. సో మగవాళ్ళ గురించి అంటే పార్షియాలిటీ నేనేం అట్లా అంటలేను. సో మగవాళ్ళని ఎవరు నిందించరు, తల్లి చాలా ఇంపార్టెంట్. తల్లి ఆరోగ్యంగా ఉంటే పిల్లలు చాలా అద్భుతమైన పిల్లలు వస్తారు. సో ప్రెగ్నెన్సీ అనేది చాలా ప్రీషియస్. సో మంచి మంచి పుస్తకాలు చదువుతా, చిన్న చిన్న వాటికి ప్రెట్టి థింగ్స్ మీద ఫోకస్ చేయకుండా సీరియల్ ఇట్లాంటి వాటికి దూరంగా ఉండి, స్క్రీన్ టైంకి దూరంగా ఉండి, ఆరోగ్యకరంగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఆ ప్రెగ్నెన్సీని ఆనందిస్తూ నార్మల్ డెలివరీ అయ్యే ప్రయత్నం చేయాలా. దానికి సంబంధించిన ఏర్పాటు చేసుకోవాలా. బేబీ పుట్టినప్పటి నుంచే నార్మల్ ఏంది, అబ్నార్మల్ ఏంది గమనించాలి. బేబీకి అట్లీస్ట్ ఇప్పుడు 1 month బేబీ స్మైల్ వస్తుంది, తల్లి మదర్ని చూసి గుర్తుపడతారు మా అమ్మ అని చెప్పి, బయటకే మనకు తెలుస్తుంది. 3 months బేబీ పక్కన వాళ్ళని చూసి నవ్వుతారు, సోషల్ స్మైల్ వస్తుంది. 6 months బేబీ ఏం చేస్తారు, 9 months బేబీ నార్మల్ విషయాలు తెలుసుకొని నార్మల్ ఉండలేదో చెక్ చేసుకోవాలా. మన బాబు ఆరోగ్యంగా పరిపూర్ణమైన మానవుడు తయారవ్వాలంటే అనవసరంగా ఇప్పుడు ఏదైతే మార్కెట్లో ఏది కనిపిస్తే దానికి అటాచ్ కాకుండా చూసుకోవాలి. అందులో ఈ ఫోన్ అనేది ఒక మెయిన్ థ్రెట్ అయిపోయింది. దానికి స్క్రీన్కి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. సో ఆటిజం లక్షణాలు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఎవరైనా సరే మాటల్లో కానీ ప్రవర్తనలో కానీ మార్పు ఉంది, వయసుకు తగినట్టు లేరు అంటే ఆటిజమా కాదా ఖచ్చితంగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా వరకు నార్మల్ అయిపోయే అవకాశం ఉంది. అలాంటి అవకాశం వయసు అయిపోతే 6 సంవత్సరాలు దాటిపోతే మళ్ళీ మనకి సాధ్యం కాదు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి గుర్తించిన తర్వాత థెరపీలోకి వెళ్ళిపోతే చాలా వరకు నార్మల్ అయిపోతుంది. ఎస్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సురేందర్ గారు, చాలా అద్భుతంగా వివరించారు. నిజంగా మీ బిజీ స్కెడ్యూల్లో వచ్చి మాతో మాట్లాడుతున్నందుకు రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదా, ఇది సురేందర్ గారు చెప్పే మాటలు. నిజంగా ఈరోజు మనం చాలా భయానకమైనటువంటి అనేక మహమ్మారులు అవి ఇవి గతంలో మనం చూసాం. ప్లేగులు, లేకపోతే అనేక వ్యాధులు, అంటురోగాలు ప్రబలి చాలామంది చనిపోవచ్చు. బట్ ఈరోజు అట్లాంటి ఒక వ్యాధి, మొన్న ఈ మధ్య వచ్చిన కోవిడ్ కంటే ప్రమాదకరమైన వ్యాధి ఒకటి ఉంది. అదేంటంటే ఈ స్క్రీన్ టైం అనేది. మన పిల్లల్ని కబళిస్తున్న ఈ స్క్రీన్ టైం, లేదా ఆ ఫోన్లు, మొబైల్ ఫోన్లు కావచ్చు, టీవీలు కావచ్చు, వాటికి మనం ఎంత వీలైతే అంత అవాయిడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇదంతా నేను చెప్తున్నది ఏంటంటే మన పిల్లలు అని అంటే అదేంటి నా వ్యక్తిగత విషయమని ఎవరైనా అనుకోవచ్చు. ఆ వ్యక్తిగతమైన విషయాలు కాదు, ఇది సమాజానికి సంబంధించిన విషయము, రాబోయే రోజుల్లో దేశ నిర్మాణానికి సంబంధించిన విషయము. ఈరోజు మనం పిల్లల్ని సరిగ్గా పెంచితేనే రేపు మంచి భవిష్యత్తుని వాళ్ళు కలిగి ఉంటారు. అండ్ దేశానికి కూడా ఒక మంచి ప్రయోజనకరమైన వాతావరణాన్ని ఇవ్వగలుగుతారు. ఆ దిశగా మనం ప్రయత్నం చేద్దాం. చూస్తూనే నేషనలిస్ట్ హబ్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.